ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది. కీర్తన గ్రంథము 117వ అధ్యాయము 1వ వచనము. దేవుని యొక్క కృప మన ఎడల హెచ్చుగా ఉన్నదట. నరుని పట్ల దేవుడు ఎంతో మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. సమస్తాన్ని తన నోటి మాటతో సృజిస్తే నరుని మాత్రం తన రూపము చొప్పున తన స్వహస్తాలతో సృజించాడు. మనం పాపం చేసినప్పటికీ ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉంది కనుకే తన ప్రియకుమారుడిని సిలువకు అప్పగించారు. మనం ఏ పాటి వారమని మన కొరకు ప్రాణాన్ని అర్పించారు. మనకి ఏమంత అర్హత ఉన్నదని చేయని తప్పుకు శిక్షను అనుభవించారు. మనమేదో ఘనులమని కాదు, కానీ ఆయన ఉచితమైన కృప వాటన్నిటికీ అర్హులుగా చేసింది. ఆ కృపను లోకువగా తీసుకొని నీ ఇష్టానుసారంగా జీవించకు. నీ నిర్ణయాలే దేవుని నిర్ణయాలు అనుకుంటూ అపోహపడుతూ జీవించకు. కృప వెనుక ఉన్న రౌద్రాన్ని నువ్వు భరించలేవు. జీవము గల దేవుని కోపానికి గురి అవ్వడం బహు భయంకరం. నన్ను అడిగితే ఆయన కోపం ముందు నరకం కూడా పనిచేయదంటాను. అంటే ఆయన కోపానికి గురి అవ్వడం కంటే నరకంలోకి వెళ్ళడం బెటర్ అన్నట్టు. మరి ఆయన పట్ల, ఆయన మన ఎడల కలిగి ఉన్న కృప పట్ల నీ వైఖరి ఎలా ఉందో సరిచూసుకొని జాగ్రత్త పడు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.